చూడాలి కదా. ఒక అబ్బాయి, ఇద్దరు స్నేహితులు అన్నమాట. ఒక అబ్బాయి ఏమో దిగాలుగా ఉన్నాడు. ఒక అబ్బాయి ఏమడుగుతున్నాడో చూద్దాం. మోహన్ అనే అబ్బాయి, రాజా నాకు చిన్న సాయం చేస్తావా అని అన్నాడు. అబ్బాయి చాలా దిగాలుగా, రాజా ఇతను ఏదైనా చిన్న సాయం చేస్తావా రాజా అని అడిగాడు అన్నమాట రాజాను మోహన్. తప్పకుండా చేస్తాను, ఏం కావాలో చెప్పు అని అడిగాడు. నాకు ఈరోజు పాఠశాల డ్రెస్ లేదు, నీ డ్రెస్ ఇస్తావా? నాకు స్కూల్ యూనిఫామ్ లేదు, స్కూల్ డ్రెస్ లేదు, నీది ఇస్తావా? నీ డ్రెస్ ఇస్తావా ఈరోజు ఇస్తావా ఈరోజు? ఓ తీసుకొచ్చిస్తాను, ఓ తీసుకువచ్చి ఇస్తాను, వేసుకో వేసుకో అన్నాడు. మోహన్, నాకు కలం పోయింది, ఇస్తావా? ఓ ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, తీసుకో. నాకు తెలుగు పుస్తకం లేదు, నాకు తెలుగు పాఠ్య పుస్తకం కనిపించలేదు, నాకు తెలుగు పుస్తకం కనిపించలేదు, ఇస్తావా? ఇస్తావా? ఓ ఇస్తాను, నాకు చెప్పులు కూడా లేవురా, నాకు చెప్పులు కూడా లేవురా, చెప్పులు కూడా లేవురా, ఓ ఇస్తాను, ఇస్తాను, పద పాఠశాలకు వెళ్దాం, పాఠశాలకు వెళ్దాం.
వెళ్దాం ఇంకా. ఈ విధంగా ఆశ్చర్యార్థకాలు రాయాలి. ఇస్తాను పద పాఠశాలకు వెళ్దాం. ఇంకా అట్లా ఫుల్ స్టాప్లు, కామాలు, క్వశ్చన్ మార్కులు రాయాలన్నమాట. నాకేమీ లేవురా, ఇస్తావా అని అన్నీ అడుగుతాడు. అందుకు ఇస్తాను అంటాడు. ఈ విధంగా ఆశ్చర్యార్థకాలు, క్వశ్చన్ మార్కులు మనం కూడా రాస్తాం. నేనేమి నేర్చుకున్నాను? ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. క్రింది వాక్యానికి వ్యతిరేక వాక్యాన్ని రాయండి. శశి అల్లరి చేస్తాడు. వ్యతిరేక వాక్యాన్ని రాయాలన్నమాట. శశి అల్లరి చేయడు అని మనం రాయాలి. అప్పుడు వ్యతిరేకం అవుతుంది. శశి అల్లరి చేయడు. శశి అల్లరి చేయడు. అల్లరి చేస్తాడు అంటే అల్లరి చేయడు, ఆపోజిట్ అన్నమాట. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. ఉదయం. నేను ఉదయం లేస్తాను. నేను ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకుంటాను. కాలకృత్యాలు తీర్చుకుంటాను. అంటే నేను ప్రొద్దున్నే లేచి కాళ్ళు మొహము కడుక్కుంటాను అని అన్నమాట. నెక్స్ట్, విరామ చిహ్నాలను పాటించిన వాక్యాన్ని గుర్తించండి. విరామ చిహ్నాలు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఏమన్నారు? విరామ చిహ్నాలను పాటించిన వాక్యాన్ని గుర్తించాలన్నమాట. ఇక్కడ విరామ చిహ్నం లేదు. మీరు ఎక్కడికి వెళుతున్నారు? తప్పు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తప్పు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇది కరెక్ట్ అన్నమాట. క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు కాబట్టి ఈ కరెక్ట్. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. శేఖర్ చాలా పేదవాడు, కానీ చాలా నిజాయితీ గల బాలుడు. ఒకరోజు దారిలో వెళ్తుండగా అతనికి ఒక డబ్బు సంచి దొరికింది. అందులో చాలా డబ్బు ఉంది. శేఖర్ ఆశపడకుండా ఆ సంచిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. పోలీసులు శేఖర్ నిజాయితీని మెచ్చుకున్నాడు. ఇక్కడ ఏమన్నారు? కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. శేఖర్ తన నిజాయితీని ఎలా చాటుకున్నాడు? తనకు దొరికిన డబ్బు సంచిని పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. లేకుంటే పోలీసులకు ఇచ్చాడు. శేఖర్ చేసిన పనిని తెలుసుకున్నారు కదా. మీకు దారిలో డబ్బు సంచి దొరికితే ఏమి చేస్తారు? నేను మా ప్రధానోపాధ్యాయులకు ఇచ్చి
ఇస్తాను. ఎవరిదైతే వాళ్లకు ఇవ్వండి అని వాళ్లకు ఇస్తాను. శేఖర్ దారిలో ఏమి దొరికింది? శేఖర్కు దారిలో ఏం దొరికింది? పుస్తకాల సంచి, కూరగాయల సంచి, డబ్బు సంచి, సరుకుల సంచి. ఏది? ఏమి దొరికింది? డబ్బు సంచి దొరికిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రశ్న జవాబులు రాశాను, చూడండి, చదువుతాను, వినండి. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. సాయం పాఠంలో పక్షిని ఏ శాఖ ఉద్యోగులు రక్షించారు? విద్యుత్ శాఖ వారు. రవి పక్షిని రక్షించాడు కదా, మీరు రక్షించిన జంతువులు లేదా పక్షుల పేర్లు రాయండి. మా ఇంటిలో గూడు కట్టుకున్న పిచ్చుకను రక్షిస్తూ వాటికి ఆహారం పెడుతూ మా ఇంటిలోనే నివసిస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు బాగా చూసుకుంటూ ఉంటాను. మనము ఎవరికి సాయం చేయాలి? కళ్ళు లేని వారికి, ఆపదలో ఉన్నవారికి, కష్టాలలో ఉన్నవారికి సాయం చేయాలి. వృద్ధులకు, తల్లిదండ్రులకు, పక్షులకు, జంతువులకు, మన స్నేహితులకు, అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్ళకు, పాఠశాలలో ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, తోటి ఫ్రెండ్స్కు ఎప్పుడు సాయం చేయాలి. సాయం చేస్తుంటారు కదా. చిన్నపిల్లలు కూడా సాయం చేయగలరా? ఎలా? చిన్నపిల్లలు కూడా దేవాలయాలకు వెళ్ళి వచ్చేటప్పుడు భిక్షగాళ్లకు, ముదుసలి వాళ్లకు, బీదవారికి డబ్బులు ఇవ్వాలి, పాత బట్టలు ఇవ్వడం చేయించాలి. తల్లిదండ్రులకు సాయం చేయాలి, ఇంట్లో అమ్మా నాన్నలకు సహాయం చేయాలి కదా. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు పిల్లలు. కొంతమంది ఎండాకాలంలో పక్షుల కోసం మీ ఇంటి ఆవరణలో నీటి గిన్నెలు పెడతారు. పక్షుల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? పక్షి గుళ్ళను పెద్ద ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేస్తాను. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు పెడతాను. కప్పులతో గింజలు, నీళ్లు పెడతాను. కప్పుల్లో కూడా పెడతా ఉంటాం అన్నమాట. జొన్న కంకులను మా ముంగిటిలో వేలాడదీస్తాను. ఇతరులకు సాయం చేయడానికి ఇష్టపడే వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో రాయండి. ఇతరులకు పడేవారిని మా ప్రధానోపాధ్యాయులకు చెప్పి గొప్ప బహుమతి ఇప్పిస్తాను. వేదిక మీద కూర్చోబెట్టి వీరిలాగా ఉండాలని ప్రశంసిస్తాను. ఇతరులను ఆదర్శంగా నడవమంటాను. మనం కూడా ఇతరులకు సాయం చేస్తుండాలని ప్రశంసిస్తాను. మనం ఎప్పుడు ఇతరులకు ఎలా సాయం చేయాలో వీరిని ఆదర్శంగా తీసుకోమని చెప్తాను. ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానాలు అన్ని వర్క్ బుక్లలో చేద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలను ఇతరులకు షేర్ చేస్తూ ఉండాలి. ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్స్ కావాలంటే ఇంకా ఏ పాఠాలకు కావాలో కామెంట్ రూపంలో చెప్పండి, రాస్తూ ఉంటాను.